పాలమూరు కొండయ్య, నేను పాలమూరు టౌన్కు సంబంధించిన వాడిని. పోతే ఇప్పుడు మన ముందున్న సమస్య ఏముందంటే ఎస్సీ కార్పొరేషన్ భూములు కేవలం ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళే ఎస్సీలకు కేటాయించిన జీవనోపాధి కోసం కేటాయించిన భూమిని ఎస్సీలకే పరిమితం చేయాలని ఒక నిబంధన మనకు జీవో ప్రకారం ఉన్నది. అదైతే ఆ వ్యవస్థ ఎట్లా జరిగిందంటే 1989లో లక్ష్మీనగర్ కాలనీలోని 5 ఎకరాల 30 గుంటలు కొంత ఎస్సీలకు జీవనోపాధి లేక షెడ్లు నిర్మాణం 10 షెడ్లు నిర్మాణం చేసి వాళ్ళకు కేటాయించడం జరిగింది. అందులో ఉండడం, తర్వాత కోళ్ళ వ్యాపారం చేసుకోవడం, కోడిగుడ్ల వ్యాపారం చేసుకోవడం, అట్లా కొంతకాలం అట్లా నడిచింది. ఆ తర్వాత ఏం చేసి అంటే కొంతకాలం అది వెళ్ళక కుంటుపడిపోయి దాంట్లో జీవనోపాధి లేక కొంత అక్కడట్టు వెళ్ళిపోయి దాంట్లోనే ఉండడం జరిగింది. దాని విషయంలో ఆరాధిస్తే ఏమైందంటే ఎవరు పట్టించుకోవడం, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం, కార్పొరేషన్ అధికారులు దాని విషయంలో క్షుణ్ణంగా పట్టించుకోకపోవడం వల్ల దాని యొక్క అలసత్వం అట్లే పెరిగిపోయిన తర్వాత ఎవరంతకు ఎవరు వాళ్ళు అది చేస్తున్నారు. అయితే 2013 లోపల ఇట్లా జరిగింది కదా, వెళ్ళిపోయింది కదా, దాన్ని ఒక ప్రహార గోడ నిర్మించి 5 ఎకరాల మొత్తం ప్రహార గోడ నిర్మించి దానికి ఒక బోర్డు కూడా నిర్మాణం కూడా చేస్తే కూడా దాన్ని ఏం చేసినట్టు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ రాజకీయ నాయకుల అండలతో కానీ అధికారుల అండలతో కానీ ప్రహరీ గోడను పడగొట్టి కొంత ఆక్రమణ చేయడం కూడా జరిగింది. దాని విషయంలో దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాల వ్యవస్థ లోపల అది అట్లే ఉండదు. కాబట్టి ఇది ఏందని ఆరాధిస్తే దాని విషయం ఇట్లా అధికారులు వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చి ఎవరంతా వాళ్ళు వచ్చి డబ్బులు అడుక్కొని తీసుకుపోయి దాన్ని చేసిండు. దాని మీద యథావిధిగా ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని ఆరాధిస్తే మనం దాని అంతా బయటపడ్డది. దాంట్లో 1 ఎకరా జర్నలిస్టు కూడా కేటాయించడం జరిగింది. 520 అది తర్వాత 2 సర్వే నెంబర్ల ప్రకారం మొత్తం 5 ఎకరాల 30 గుంటలు. మనం ఇప్పుడు ఏం కోరుతున్నామంటే దాన్ని డిస్మెంటల్ చేసి ఎవరైతే కట్టడం కట్టిండ్రో, ఏ రూట్లో కట్టిండ్రో, అధికారులు ఏ విధంగా వాళ్ళకు ప్రొసీడింగ్ ప్రకారం ఇచ్చిండ్రా, ఖాళీ ఇల్లీగల్ ఇచ్చిండ్రా అనే విషయం మనం ఆరాధించి మనకు చెప్పి ఆ డిస్మెంటల్ చేసి ఉన్న 5 ఎకరాల 30 గుంటలు కరెక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఏ రకంగా ఇచ్చిండ్రు అనే విషయం మనం మాట్లాడి సరైన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దానికి ఉన్నాం కాబట్టి దానికి సంఘీభావం కొంత నాయకులు వచ్చిండ్రు, అది కరెక్ట్ అనే ఉద్దేశం. ఆర్డీఓ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము 9వ రోజు దీక్ష చేసినా కూడా మా మీద రాకుండా, మా దగ్గర అనుసరించకుండా మీరు కమిటీ వేసుకోండి అంటే కమిటీ మనకు ఏం సంబంధం లేదు. మనం కరెక్ట్ దీక్షలు ఉండి మనం చేసే సేవదానికి దీక్ష ఉండి అది చేస్తే తర్వాత ఆర్డీఓ గారి విషయం అని ఉంటే మేము మాట్లాడతాం. నేను ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాను. అయితే ఈరోజు సర్వే నెంబర్ 247 అండ్ 50 సర్వే నెంబర్లో 5 ఎకరాల 30 గుంటల అన్యక్రాంతమైన భూమి విషయంలో మేము రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. ఆ రిలే నిర్వహిస్తున్న క్రమంలో ఈరోజు 9వ రోజు. అయితే రెవెన్యూ జిల్లా ఉన్నతాధికారులు కూడా కమిటీల పేరుతో కాలయాపన చేయడం అనేది సబబు కాదు. మేము అధికారులు చేయాల్సిన పని మేము చేస్తున్నాము, మీరు అధికారులు ఏం చేస్తున్నారు? కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కమిటీలు ఎవరికి న్యాయం చేసినాయి? ఇంతవరకు చేసిన కమిటీలు కాదు మాకు కావాల్సింది ఏదైతే ఆక్రమణ జరిగిందో ఆ భూమిని, ఆ కట్టడాలను తొలగించి మాకు యథావిధిగా 2008లో జరిగిన సర్వే ఏ విధంగా ఉందో ప్రహరీ కూడా నిర్మించినరో ఆ విధంగానే మాకు కావాలి. అప్పటి వరకు మా దీక్ష కొనసాగుతుంది. దానికి మేమందరము కట్టుబడి ఉన్నాము. అయితే ఉందో ఎస్సీ కార్పొరేషన్ భూమి, ఆ భూమి ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమణకు గురైన భూమిని క్లియర్ చేసి ఫినిషింగ్ చేసి బౌండరీ వేసి మా జాతికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాలనీలోని 247 సర్వే నెంబర్లో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు కేటాయించిన భూమిని కొందరు అక్రమంగా ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది. ఆ అక్రమ కట్టడాలను కూల్చండి అని చెప్పి అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా వాళ్ళు కూల్చకపోవడంతో మా పెద్ద మనిషి పాపగాళ్ళ కొండయ్య అధ్యక్షతన మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నాం. ఇవాళ 9వ రోజు ఇక్కడ దీక్ష పూనుకున్నాం. దీక్ష చేసేటోళ్ళ దగ్గరకు వచ్చి అధికారులు మాట్లాడి దీక్ష విరమింపజేయాలన్నా, లేదంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళంతా కమిటీ వేసుకొని పోవాలన్నా మన మహబూబ్నగర్ ఆర్డీఓ గారితోడికి అర్థమైతే లేదు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ స్పందించాలి. ఆర్డీఓ నీకు షాది కాకపోతే మాకు నీ రిపోర్ట్ ఏందో సబ్మిట్ చేస్తే మేము పై హై అథారిటీకి కంప్లైంట్ చేస్తాం, లేదంటే మా సమస్యను పరిష్కరించుకుంటాం. నువ్వు ఇట్లే ఆయన ఉన్నంతకాలం దీక్షను కొనసాగాలన్నా, కమిటీలు వేయాలన్నా ఆర్డీఓ గారికి మరొకసారి చెప్తున్నా. నాకు ఈ అవకాశం అక్రమంగానే జరుగుతుంది కాబట్టి దాని మీద మా జాతి వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ఇంతవరకు స్పందించలేదు. ఆయనకి ఏమైనా ఒత్తిడి ఉందా, ప్రెజర్ ఉందా మాకు తెలియదు. ఉర్దూ గారు కూడా ఇక్కడ కళాభవన్ ఆధ్వర్యంలో ఉర్దూ గారు కూడా నిర్మాణం జరగవద్దు. కేశవులు, నేను ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి
కోయిల్కొండ మండల ఇన్ఛార్జు. అదేవిధంగా వచ్చేసి ఈ అంబేద్కర్ కళాభవన్లో ఉన్నటువంటి ఏదైతే నిర్మాణం చేస్తామని ఉర్దూగారు నిర్మాణం చేస్తామని అంటుండ్రో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని మేము అంటున్నాము. మైనార్టీలు వచ్చి మా పక్కన ఉండి 400 గజాల భూమి ఏదైతే ఉందో వాళ్ళ 400 గజాలకు మాత్రమే మేము ఇల్లు కట్టుకుంటాం, మాకు ఉర్దూగారు కావాలని వాళ్ళు అంటుండ్రు. దయచేసి మేము కళాభవన్లోనే ఉన్నదా మీకు జాగా, మీకు చాలా కూడా భూమి ఉన్నది, వాగ్బోర్డు మీద మీకు ఎన్నో ఎకరాలు ఉన్నది. మాకున్న ఒక ఏకైక కళాభవన్ కాబట్టి ఈ కళాభవన్ నుంచి ఉర్దూగారును రద్దు చేసి కళాభవనే ముద్దు అంటని చెప్పి మేము 9 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటున్నంటే అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపినరు. అన్ని పార్టీ వాళ్ళు కూడా చెప్పిండ్రు. గత ప్రభుత్వాలు కూడా మాకు అన్యాయం చేసినవి, ఇప్పుడున్న ప్రభుత్వమైనా మాకు అనుకూలంగా న్యాయం చేయగలరని చెప్పి ఎమ్మెల్యే గారిని కానీ అదేవిధంగా అధికార పార్టీకి నాయకులను కానీ అధికారులను కానీ అందరిని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. నా పేరు శ్రీరాములు. మేము ఇక్కడ దాదాపు 9 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ఈ 247, 250 సర్వే నెంబర్లో ఎస్సీ కార్పొరేషన్ భూములు ఉన్నాయి. అయితే 1981లో 247లో 4 ఎకరాల 28 గుంటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమంటారు అంటే 1 ఎకరా విలేకరులకు ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. అయితే మిగతా 3 ఎకరాల 28 గుంటల భూమి, దానితో పాటుగా 250 సర్వే నెంబర్లో ఒక 2 ఎకరాల 2 గుంటల భూమి, మొత్తం 5.5 ఎకరాల భూమి అక్కడ ఉన్నది. ఆ 5.5 ఎకరాల భూమిలో కొంతమంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 12 మంది వికలాంగులకు, మిగతా వాళ్ళకి ఒక 7 మంది కలిపి 19 మందికి అక్కడ ఉపాధి కోసం అని చెప్పి కోళ్ళ షెడ్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత అక్కడ భూములు 250 సర్వే నెంబర్లో మొత్తం ఎంత ల్యాండ్ ఉంది, ఆ ఉన్న ల్యాండ్ని మొత్తాన్ని గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేయించి దాన్ని హద్దులు పెట్టి మా భూమిని మాకు కాపాడి ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేసుకుంటారో తప్పుడు దురుపయోగాలు తీసుకుంటారో వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నాం. ఆ స్థలం ఏంటంటే మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన విద్యా సెంటర్ల కోసమో స్టడీ సెంటర్ల కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. మేము ఈ సంఘాన్ని కూడా ఒక్క సంఘం కాకుండా అందరూ కూడా కలిసి రావాలని చెప్తున్నాం. కొంతమంది రాలేకపోతుండ్రు. మేము అందరికీ వినియోగిస్తాం ఏంటంటే దళిత సంఘాలు అందరూ ఐక్యత రావాలని చెప్తున్నాం. వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే మీకు ధర్నా చేస్తుంటే చూస్తూ వెళ్తున్నారు మా నాయకులు. మేము పోయి లెటర్లు ఇస్తామని చెప్పి ఆఫీసులో పని పోతున్నాం. అక్కడ వాళ్ళకి కావాల్సింది సమస్య ఎక్కడ ఉందో మన అందరం ఒక్కదానికి వస్తే బాగుంటుంది. వాళ్ళు దూరం ఉండి సమస్యల మీద పోవడం చేయకుండా ఎక్కడ ఉండి మేము వస్తామని చెప్తుంటారు. నిన్న మేము ఆర్డీఓ గారిని కలవడం జరిగింది దీని విషయంలో. ఆర్డీఓ గారు ఒకటి ఏం చెప్తున్నారంటే మీరు కమిటీ వేసుకోవాలని చెప్తున్నాం. మేము ఏమన్నామంటే సమస్య గురించి ఎవరైతే ముందుండో మేము సమస్య గురించి వచ్చిందో మాతో మాట్లాడి సమస్య మీద మీరు ముందరికి వెళ్ళండి, కానీ కమిటీలు వేయండి ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం అంటే కొందరు వస్తారు రారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ముందు లేదు. మాకు అవన్నీ ఉద్దేశం కాదు. మాకు సమస్య పరిష్కారం మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు దాన్ని పరిష్కరించే వరకు మేము అక్కడి నుంచి దీక్ష విరమించమని చెప్పడం కూడా జరిగింది. అంబేద్కర్ కళాభవన్లో ఉర్దూగా నిర్మాణం అని కొత్త నిర్ణయం తీసుకొచ్చాను. అక్కడ ఉన్న 450 గజాలు కడతామని చెప్పారు. అది 450 గజాలు గతం ఇచ్చినా లేదా మాకు వాస్తవం తెలియదు. కాకపోతే మేము ఏమంటాం అంటే ఎన్నో స్థలాలు వాళ్ళకు ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఈ యొక్క ఎస్సీలకు ఇచ్చిన స్థలానికి ఆక్రమించుకోవడం అవసరమే ఉన్నది. మీరు కావాలనుకుంటే వేరే దగ్గర కట్టుకోమని చెప్తున్నాం. దానికి కొంతమంది రాజకీయం చేస్తూ మేము కడతామని చెప్తున్నాం, జబర్దస్త్ చేసి కడతామంటే అది తప్పని చెప్పినాం. మేము కావాల్సిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దళితులు మైనారిటీ వాళ్ళకు విభేదాలు ఉండొద్దు, ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండవద్దు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. దానికి ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తున్నారు. నాయకులు కొందరు మైనారిటీ సోదరులు కూడా తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అవసరం అంటే వాళ్ళు మేము అడుగుతాం, మా స్థలాన్ని మాకు వదిలేసి పోవాలని అంటున్నాం. కాబట్టి మేము ప్రేమతో అడుగుతున్నాం, దయచేసి ఇక్కడ నిర్మాణం కట్టకుండా అంబేద్కర్ కళాభవన్ స్థలం వదిలేసిపోవాలని చెప్పి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం.